ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉండవచ్చు అనే దానిపై చిన్న విశ్లేషణతో కూడిన వీడియో. ఎంసీఎక్స్ అనగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది భారతదేశంలో అతిపెద్ద వస్తు వ్యాపార మార్పిడి కేంద్రము. ఇక్కడ బంగారం, వెండి, ముడి చమురు, సహజవాయు, రాగి మరియు ఇతర లోహాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి వస్తువులలో వ్యాపారం చేయవచ్చు. ఈ ఎంసీఎక్స్ దానికి మన ఫిజికల్గా ఇచ్చే వెండి బంగారానికి ఇండైరెక్ట్లీ లింక్ ఉంటుందండి. ఇందులో ఈ ఎంసీఎక్స్లో జరిగే మార్పులు వెండి బంగారం ధరలపైన దాని ప్రభావము ఫిజికల్గా ఇచ్చే వెండి బంగారం పైన కూడా పడుతుందండి. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఈయన మొహమ్మద్ అరాఫత్ అండి, కమోడిటీ ఎక్స్పర్ట్ అండ్ యూట్యూబరు. ఈయన ఈరోజు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం బంగారం సపోర్ట్ వచ్చి $3,960 అండ్ రెసిస్టెన్స్ వచ్చి $3,996 అండి. అలాగే వెండి రెసిస్టెన్స్ వచ్చి 48.25, సపోర్ట్ వచ్చి 47.4 అండి. రెండు కూడా ఫ్లాటే ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఈ వీడియో చేసే టైంకి మన ఫిజికల్ గోల్డ్ $3,987.6 నడుస్తుందండి. అండ్ $48.19 సిల్వర్ నడుస్తుంది. అండ్ రూపీ టు డాలర్ ఎక్స్చేంజ్ 88.63 నడుస్తుందండి. బంగారం, వెండి ధరలు రెండు కూడా స్థిరంగా ఉండొచ్చు. ఈరోజు ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా కొంచెమే స్వల్ప మార్పులతో ఉండొచ్చు అని విశ్లేషకులకు అంచనా అండి. వెండి బంగారం ధరలు మార్పులు అనేది మాత్రం రేపు తెలుస్తుందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు, అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు మన ట్రంప్ టారిఫ్ల పైన ఒక విచారణ నడుస్తుంది. సో దాని విచారణ యొక్క ఫలితాలపై ఆధారపడి భారతదేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలపైన వెండి బంగారం ధరల యొక్క ప్రభావం ఉంటుంది. అది పైకా కిందికి అనేది చెప్పలేము. రేపు వాళ్ళు ఇచ్చే మన సుప్రీంకోర్టులో జరిగేటువంటి విచారణపై ఆధారపడి ఉంటుంది. ఇది గత నెల రోజులుగా, అంటే పైదేమో ఫస్ట్ 24 అవర్స్గా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న గ్రాఫ్ అండి. ఫస్ట్ది. సెకండ్ది వచ్చి గత వారం రోజులుగా ఎలా ఉందనేది. మూడోది వచ్చి గత నెల రోజులుగా ఎలా ఉందనేది. సో ఫస్ట్ది మీరు చూస్తే అప్ డౌను ఇంచుమించు సేమ్ నడుస్తుందండి. ఇది గత 24 గంటలుగా. వారం రోజులది కొంచెం మార్పు, నెల రోజులది మాత్రం కొంచెం పైకి పెరిగి కిందికి వచ్చినట్టుగా ఉందండి. సో మన దగ్గర 1 గ్రామ్ నుండి 2.5, 5, 10 గ్రామ్స్ వరకు గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయండి. ఒక కాయిన్కి వచ్చి $300 ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ కూడా మళ్ళీ వాపసు ఇచ్చినప్పుడు రిఫండ్ ఉంటుందండి. మేకింగ్ చార్జెస్ రిఫండ్ డబ్బులు. విశ్లేషకులు చాలామంది చెప్తున్న మాట ప్రకారం ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొనుగోలు చేయమంటున్నారండి. సో డబ్బులున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం కొనుగోలు చేయొచ్చండి. బట్ కొంచెంగా దాన్ని ఒడిదొడుకులు చూసుకుంటే చేయాలండి. ఏదైనా కూడా మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోండి. ధరలు పెరిగినా తగ్గినా మన బాధ్యత ఉండదండి. మేలిం బంగారము, వెండి బంగారం ధరలు ప్రతి నిమిషం మారుతుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కోగలరు. వీడియో చిన్నగా చేయడం అవుతుందండి, ఎక్కువ పొడుగుంటే మీ అందరూ నచ్చట్లేదని. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.